ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి దేవుని మహాకృపను బట్టి, తమ్మును బట్టి, చెల్లెమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. గత 4 సంవత్సరాల క్రితం ఒక వాహనాన్ని తీసుకున్నారు. దేవుని దయని బట్టి ఆ వాహనం ద్వారా మంచిగా ప్రయాణాలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ అద్భుతంగా దేవుని సహాయం ద్వారా ఆశీర్వదించబడ్డాడు. తర్వాత మరలా 4 సంవత్సరాల తర్వాత అశోక్ లైలాండ్ కొత్త వాహనాన్ని దేవుని దయని బట్టి మరి షోరూమ్ నుండి తీసుకొచ్చి తనంతరకు తానుగా యొక్క వాహనాన్ని ఓపెన్ చేసి వాడుకోకుండా మరి దేవుని మహాకృపలో ప్రార్థన ద్వారా, దేవుని సహాయం ద్వారా ఈ వాహనమును మరి ఓపెన్ చేసుకోవాలని ఉద్దేశంతో బిడ్డలు కలిగి ఉన్నటువంటి ప్రత్యేకమైన ఆలోచన విధానాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒకసారి మనం దైవ గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే కీర్తనల గ్రంథము 121వ కీర్తనలో ఇలాగున ప్రభు దేవుని మాటలు తెలియజేస్తుంది. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను కలుగజేయు. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన ఈ పాదము తొట్టిల్లినది. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడును నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును. మరి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన ఈ వాగ్దానము, ఈ నూతన వాహనం పట్ల దేవుడు గొప్పగా ఆయన కృపను గురించి నడిపించాలని మరి దేవుని సేవకునిగా నేను ఆశిస్తున్నాను. మరి ప్రియబిడ్డ కృతజ్ఞత కలిగి మరి దైవ సేవకుని ఎదుట ఒక ప్రత్యేకమైన సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుడు చేసినటువంటి మేలులు అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరము కావు. మరి నూతనమైనటువంటి గృహం నిర్మించుకోవటానికి కూడా ప్రభు గొప్పగా సహాయం చేస్తూ వచ్చాడు. అలాగే నూతనమైనటువంటి వాహనమును తీసుకోవటానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. తన యందు భయభక్తులు కలిగిన వారి కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మేలులు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరము కావు అనిచ్చిన దేవుని యొక్క వాగ్దానం ఈ బిడ్డల జీవితాల్లో దేవుడు నెరవేర్చాలని దేవుని వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈ వాహనము ప్రారంభం మొదలుకొని ఈ వాహనములకు ఎన్ని కిస్తీలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతున్నట్లుగా, అలాగే ఈ వాహనం ద్వారా ఘనమైనటువంటి ఆర్థిక వనరులను సిద్ధపరచుకొని దేవుని కృపలో ఈ కుమారుడు వర్ధిల్లునట్లుగా దేవుని సహాయం ద్వారా మనం ఈ కుమారుని వాహనాన్ని దేవుని చేతులకు అప్పగించి మనం ప్రార్థన చేద్దాము. దేవుడు ఈ వాహనం పట్ల అద్భుతమైన మేలులు జరిగించాలని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారిగా ఉందాం. వందనాలండి. అంతకుముందు అశోక్ లైలాండ్ తీసుకుని 4 సంవత్సరాలు అవుతుంది. పర్లేదు, బాగానే ఉంది. దేవుడి దయతో మళ్ళీ పెద్ద వాహనం తీసుకోవడం జరిగింది. దేవుడి కృప. హల్లెలూయా. మరి పోయినసారి కూడా అశోక్ లైలాండ్ తీసుకోవడం జరిగింది. ఈసారి అశోక్ లైలాండ్లోనే హౌస్ 4 పెద్ద బండి తీసుకోవటానికి సహాయం చేసినటువంటి దేవునికి మరి తమ్ముడు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లించారు. అలాగే చెల్లి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లించారు. దేవాతి దేవుడు ఇది మొదలుకొని నిరంతరము వీరి యొక్క వాహనము అలాగే వీరి యొక్క రాకపోకలలో ఆయన కృప ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనం ఆశిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని దేవుని చేతులకు అప్పగిస్తున్నాం, అలాగే వాహనాన్ని దేవుని చేతులకు అప్పగిస్తున్నాం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారిగా ఉన్నాం. దేవుడు ఈ వాహనము దీవించును గాక, దేవుడి బిడ్డలను దీవించును గాక. నూతనమైన గృహంలో త్వరగా ప్రవేశించినట్లు సమృద్ధిని దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా దేవా, నీ మహాకృపను బట్టి, ఆయన కిరణ్ నీ మహాకృపను బట్టి, అలాగే చెల్లి మేరీ వారి ఇరువుని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మహాకృపలో అశోక్ లైలాండ్ హెవీ బండి తీసుకోవటానికి కృపను గురించావు దేవా. ఈ వాహనాన్ని మీరు దీవించండి. ఈ వాహనం రాకపోకడంలో నీ కృపను గురించి, అలాగే దేవా
ప్రతి కిస్తీ కూడా క్రమంగా కట్టుకోవటానికి నీ కృపను గురించి. అలాగే దేవా, నీ కుమారుడు ఏ టైంలోనైనా ఈ వాహనాన్ని తోలుకోవటానికి నీ మహిమ కలిగినటువంటి శక్తిని నీ కుమారునికి దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఈ యొక్క వాహనం పూర్తిగా నీ హస్తాలతో తాకండి, నీ రక్తంతో ప్రోక్షించండి. ఈ వాహనం రాకపోకలలో ఘనమైనటువంటి నీ కాపుదల, ఘనమైనటువంటి నీ కృప, ఘనమైనటువంటి నీ క్షేమస్థితిని బిడ్డలకు అనుగ్రహించి మీరే మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. తగిలిన తండ్రి, నీ కుమారునికి వాహనం ఇచ్చారు, నీ కుమారునికి నూతన గృహం ఇచ్చారు. అలాగే నీ కుమారుని ప్రేమించి అయ్యా మీరు అనుగ్రహించినటువంటి మన సతీమణి గారిని మీరు ప్రేమించి అయ్యా మొదట కుమారుని ఇచ్చారు. మరలా ప్రభా, మీరు ఇచ్చిన గర్భఫలము ద్వారా మీరు అనుగ్రహించే బిడ్డల కొరకు ఎదురు చూస్తూ ఉండగా దివ్యమైనటువంటి ఆశీర్వాదము, సమృద్ధిని బిడ్డలకు దయచేసి నీ నామాన్ని ప్రార్థన చేస్తున్నాను. 4 సంవత్సరాల క్రితం నాయన కొద్దిపాటి అశోక్ లైలాండ్ ద్వారా నీ కుమారుడు క్రమక్రమముగా దైవసేవకుని ప్రార్థన ద్వారా ఆశీర్వదించబడ్డాడు. అయ్యా మరి అశోక్ లైలాండ్లోనే హెవీ వాహనాన్ని తీసుకోవడానికి కృపను గురించిన కొనరాలు చెల్లించుకుంటాం. ఈ వాహనాన్ని మీరు దీవించమని, అలాగే ప్రయాణంలో నీ కాపుదల దాయించి మగ ఇశ్రాయేలులకు తోడయింది. అగ్నిస్తంభం వలె రాత్రి మేఘస్తంభం, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము కృపను తోడు ఉంచి నడిపి బిడ్డలకు నీ కృపను గురించి తోడించి నడిపించండి. వాహనాన్ని దీవించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి, వేడుకుంటున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ మీ నాక్షన్ హోలీ స్పిరిట్. ప్రవాణి కొండలు ఈ నూనెలోని రక్తంతో ఈ వాహనమునకు సిలువ గుర్తు వేస్తుంది. దివ్యమైనటువంటి రక్షణ కవచం, ఈ సిలువ శక్తి ఈ వాహనమునకు ముందుగా ఉండి నడిపించుకుని ఏసునామములో వచ్చినాను. ఏసు రక్తమే జయం. సిలువ రక్తం. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాహనం కొరకు మీరు కూడా ప్రేయర్ చేయండి. కుమారుని యొక్క అభివృద్ధి కొరకు, కుటుంబ క్షేమం కొరకు, గృహము సంపూర్తిగా దేవుని కృపలో పూర్తయి గృహప్రవేశం ఘనంగా జరిగే విధంగా దేవుని సహాయం గొప్పగా ఈ కుమారుని కనుగొంచినట్లు దినదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ మరి వందనాలు తెలియజేస్తూ ప్రైజ్.